హలో గైస్, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్ 13లో ఏం జరిగిందో పాయింట్ బై పాయింట్ చెప్తాను. అండ్ అలాగే ఇంకా 2 డేసే కాబట్టి ఇప్పటిదాకా అసలు ఎవరెవరు ఎన్ని టాస్క్లు బాగా పర్ఫామ్ చేశారు అండ్ టోటల్గా మొత్తం ఆల్రెడీ 2 పీపుల్ ఇవాళ ఎలిమినేట్ అయిపోయారు, ప్రసన్న గారు అండ్ శ్వేత గారు. సో మిగిలిన 13 మెంబర్స్లో ఎవరెవరు ఎంత పర్ఫామ్ చేశారు, ఏ టాస్క్ బాగా పర్ఫామ్ చేశారు అని చెప్పాలనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే ఎపిసోడ్ 13 గురించి ప్లస్ టోటల్ ఓవరాల్గా ఈ అగ్ని పరీక్షలో ఎవరెవరు పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న అనాలిసిస్ కూడా ఉంటుంది. సో ఎపిసోడ్కి వస్తే కనుక సేమ్ శ్రీముఖి ఇంట్రొడక్షన్, జడ్జెస్ ఇంట్రొడక్షన్. ఇంకా శ్రీముఖి గారు నవదీప్తో అంటారనమాట, ఏదో కార్డులే బాగానే ఉన్నాయి, వెడ్డింగ్ కార్డ్ ఎప్పుడు అన్నట్టు. అంటే ఇంకా వెడ్డింగ్ కార్డ్ కాదు అని నవదీప్ వచ్చి కొన్ని కార్డ్స్ ఇస్తాడు, ఎల్లో కార్డ్స్, రెడ్ కార్డ్స్, అవన్నీ చూపిస్తారనమాట. సో ఇవాళ సారీ గైస్, సో కొంతమందికి రెడ్ కార్డ్స్ ఇవ్వచ్చు, ఇవాళ ఎల్లో కార్డ్స్ ఇవ్వచ్చు. సో అట్లా చూపించారు. నవదీప్ గారేమో ఈ కార్డ్స్ చూపించి భయపెడితే, అభిజిత్ గారేమో ఎవరైనా బాగా పర్ఫామ్ చేస్తే, ఎల్లో కార్డ్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఎల్లో కార్డ్స్ తిరిగి తీసేసుకుంటామని చెప్పారు. సో లైక్ ఇది కొంచెం ఎల్లో కార్డ్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ లాంటిది. సో బాగా పర్ఫామ్ చేసి ఆ ఎల్లో కార్డ్ అనేది మాకు ఇచ్చేసేయండి అన్నట్టు చెప్పారు. సో ఇంకా నెక్స్ట్ నాగాకేమో 2 స్టార్స్ వచ్చినాయని అప్రిషియేట్ చేశారు. తర్వాత డైరెక్టర్ తేజ గారు వచ్చారనమాట. తేజ గారు ఉన్నంతసేపు నవదీప్ గారు ఎప్పుడు కొంచెం ఎపిసోడ్లో కొంచెం హైపర్గా ఉంటారు కదా, కొంచెం ఒక వినయం విధేయతతో ఉన్నారనుకోవచ్చు. సో ఇంకా తేజ గారు కొంచెం మాట్లాడారు. దెన్ తర్వాత మన ఎపిసోడ్ టాపిక్ వచ్చేస్తే, నిన్న 7 టీమ్స్ ఉన్నాయి కదా. నిన్న 7 టీమ్స్ లైక్ ఎవరైతే వాళ్ళ టీమ్స్ వాళ్ళు ఓకే అనుకుంటున్నారో వాళ్ళు అలానే ఉండొచ్చు, ఎవరైతే వాళ్ళ పార్ట్నర్ని మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు రండి అని పిలుస్తారు. అప్పుడు షాకీబ్ అను ప్రియా వస్తారు, మేము టీం మార్చుకోవాలనుకుంటున్నామని. నెక్స్ట్ శ్రేయాను శ్రీజ వస్తారు, వాళ్ళు కూడా టీం మార్చుకోవాలనుకుంటున్నామని. అండ్ కల్కి నిన్న ఒకటే ఉండిపోయింది కదా, ఏ టీంలో లేకుండా. సో కల్కిని కూడా పిలుస్తారు. మొత్తం 5 మెంబర్స్ ఉంటారు, షాకీబ్, ప్రియా, శ్రేయా, శ్రీజ అండ్ కల్కి. సో తర్వాత మళ్ళీ అడుగుతారు, మీకు ఎవరికి టీం చేంజ్ చేసుకోవాలని లేదు కదా అయితే అంటే మిగిలిన వాళ్ళని. అప్పుడు శ్వేత గారు అండ్ హరీష్ గారు కూడా వస్తారు. నెక్స్ట్ ప్రియా అండ్ షాకిబ్ని అడుగుతారు, ఎందుకు టీం మారాలనుకుంటున్నారంటే ప్రియానే వద్దనుకుంటుంది, నాకు ఓకే అని షాకిబ్ చెప్తాడు. సో అది ఎక్స్పెక్ట్ చేసిందే కొంచెం. అండ్ శ్రేయ అండ్ శ్రీజ అని అడిగితేనేమో, శ్రీజ నేను న్యూ పార్ట్నర్తో ట్రై చేయాలనుకుంటున్నాను, లైక్ ఎవరు అంటే. తర్వాత ఒక గేమ్ పెడతారు. ఏం గేమ్ అంటే, ఒక స్టూల్ మీద ఒక సీజర్ ఉంటుంది. సో ఆ సీజర్ ఎవరు వెళ్ళి ఫస్ట్ పట్టుకుంటే వాళ్ళు అంటే చూస్ చేసుకోవచ్చు అక్కడ ఉన్న వాళ్ళలో. అంటే ఆల్రెడీ పార్ట్నర్స్ అయి ఉన్న వాళ్ళు కాదు, ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళతో ఎవరినైనా చూస్ చేసుకోవచ్చు, వాళ్ళకు ఆప్షన్ ఉండదు కాదనడానికి. బట్ ఇక్కడ ఫస్ట్ వెళ్ళడమే శ్రీజ గారు ఫస్ట్ విన్ అవుతారు. చాలా టాస్క్ అసలు అగ్ని పరీక్షలో మెజారిటీ ఆఫ్ టాస్క్ శ్రీజ గారు విన్ అయ్యారు అసలు. అంటే ఈ మినీ టాస్క్ కానీ మెయిన్ టాస్క్ కానీ 2 కలుపుకుంటే కనుక. సో కల్కి గారిని సెలెక్ట్ చేసుకుంటారు శ్రీజ గారు. కల్కి గారే ఎందుకు అంటే, మిగిలిన వాళ్ళందరితో నేను ఆల్రెడీ ఆడేశాను, షాకిబ్ గారితో, షాకిబ్కి లక్ ఉండట్లే కదా అన్నట్టు అంటది. అండ్ హరీష్ గారితో ఆల్రెడీ ఆడేశాను, శ్రేయాతో ఆల్రెడీ ఆడాను, అండ్ శ్వేతతో ఆడలేదు కదా అని శ్రీముఖి అడుగుతుంది. శ్వేత ఎందుకు వద్దు అంటే, ప్రియా గారితో కూడా ఆల్రెడీ ఆడేసింది. సో శ్వేత గారు అంటే, నేను ఇక్కడ ఇది జస్ట్ ఈ టాస్క్, అదే ఈ పరిగెత్తే టాస్క్ పెట్టకముందే నీకు వస్తే నన్ను తీసుకొని ఈ టీంలోకి అని చెప్పింది. అంటే తను ఆడి విన్ అయ్యి తనంతట తను తీసుకోగలగాలి, కానీ ఇలా నన్ను అడగడం వల్ల నేను తీసుకోవట్లేదు. సో తను ఆడి విన్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నట్టు చెప్పిద్ది. నాకేమనిపించిందంటే
శ్రీజ గారు లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకి శ్రేయాకి ఆల్రెడీ ఉంది. మేబీ శ్రేయ గారు కొంచెం పర్ఫామ్ చేయలేరనా ఆర్ ఐ డోంట్ నో, నాకు అంటే అది కూడా ఉండుండొచ్చేమో తన మైండ్లో అనిపించింది. అండ్ అక్కడ ఇంకా స్ట్రాంగ్ చూసుకుంటే కల్కి గారు ఫిజికల్ టాస్క్ బాగానే ఆడతారు. ఫస్ట్ పాట్ టాస్క్ చూసుకున్నా, తర్వాత హౌస్ క్లీనింగ్ టాస్క్ చూసుకున్నా, ఇలాంటి టాస్క్లు బాగానే ఆడతారు కల్కి ఫిజికల్ టాస్క్లు. అండ్ ప్రియా గారు చూసుకుంటే ఇప్పటిదాకా మనకి ఫిజికల్ టాస్క్ లేవంత మనకి కనిపించలేదు ప్రియా గారివి. రియల్ ఆర్ ఫేక్ టాస్క్ ఒకటే ఆమె బాగా ఆడారు. మిగిలిన ఏ టాస్క్లో ఆమె మనకి ఫిజికల్లో పర్టికులర్గా చూసుకుంటే ఏమంత కనిపించలేదు మనకి. షాకిబ్ ఏమీ మనకు అంత కనిపించలేదు. అండ్ ఇంకా సో అందుకని కల్కిని చూస్ చేసుకున్నారేమో అనుకున్నా నేను. అంటే శ్రీజ గారు ఆల్రెడీ తను బాగానే ఆడతారు, తనకు వేరే వాళ్ళ అవసరం ఉందని కాదు. బట్ ఆబ్వియస్లీ మనకు ఆప్షన్ ఉన్నప్పుడు, మన టీంలో ఒక పార్ట్నర్ కావాలన్నప్పుడు ఉన్న వాటిలో బెటర్ చాయిస్ని చూస్ చేసుకుంటాం కదా మనం ఎంత బాగా ఆడగలిగినా కానీ. సో కల్కి ఆర్ యూ హ్యాపీ అంటే హ్యాపీయే అంది. నువ్వు గెలుచుంటే ఎవరిని చూస్ చేసుకునే వాళ్ళనంటే ప్రియా అని చెప్తారు కల్కి గారు. బట్ అంటే ఓకే, మరి నిన్ను శ్రీజ సెలెక్ట్ చేసుకుంది కదా అంటే ఏం ఆన్సర్ ఉండదు ఆమె దగ్గర. ఆమె చెప్పొచ్చు అంటే నాకు తెలియదు కదా శ్రీజ నన్ను తీసుకునిద్దని, శ్రీజ నన్ను తీసుకునిద్ది అనుకుంటే నేను శ్రీజానే తీసుకుంటాను అన్నట్టు చెప్పొచ్చు. బట్ శ్రీజ తీసుకునిద్దని తెలియనప్పుడు ప్రియా గారిని పెట్టుకున్నారు ఆప్షన్లో. సో నెక్స్ట్ రౌండ్లో అయితే షాకిబ్ తీస్తాడు సీజర్. సో లేడీ లక్ ఇవాళ ఏమన్నా వర్కౌట్ అయిద్దేమో, నాకు లక్ లేదు అంటున్నారు కదా. సో నేను ప్రియానే తీసుకుంటానని చెప్పి ప్రియానే పార్ట్నర్గా తీసుకుంటాడు. సో మళ్ళీ షాకిబ్ అను ప్రియానే పార్ట్నర్ అవుతారు. ఇంకా మిగిలింది శ్వేత, హరీష్ గారు అండ్ శ్రేయ గారు. సో మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో శ్వేత గారు తీసుకుంటారు సీజర్. తీసుకొని మళ్ళీ లైక్ హరీష్ గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు హరీష్ గారు, ఎందుకు శ్రేయ కాదు అంటే నేను అంతకుముందు అంటే అసలు ఎందుకు స్వాప్ చేసుకుందాం అనుకున్నారు, హరీష్ గారిని తీసుకుందాం అనుకున్నప్పుడు అంటే అంతకుముందు అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంకా అందుకని ట్రై చేద్దాం అనుకున్నాను అంటే ఓకే ఇప్పుడైనా శ్రేయ ఉంది కదా ఆప్షన్లో అంటే నేను హైపర్ తను హైపర్ బ్యాలెన్స్ అవ్వదేమో అట్లా అంది శ్వేత గారు. మరి మాస్క్ మ్యాన్ కూడా హైపర్గానే ఉంటారు కదా అంటే లేదు, ఆయన అంటే మీరు నిన్న టాస్క్ ఆడారు, ఆయన చెప్పినవి మీరు వింటున్నారు కానీ మీరు చెప్పినవి ఆయన వినట్లే కదా అంటే లేదు కొన్ని విన్నారు అన్నట్టు చెప్తారు శ్వేత గారు. సో మాస్క్ మ్యాన్ని తీసుకుంటారు. ఇక్కడ శ్రేయ గారిని ఎవరు తీసుకోవడానికి ఇష్టపడట్లేదేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ శ్రేయ గారి ఫేస్ కూడా కొంచెం అలానే డల్ అయిందనమాట కొంచెం. అది ఇంకా వాళ్ళని ఏమనలేం, తీసుకోవట్లేదు కదా అంటే ఆబ్వియస్లీ మనకి బెనిఫిట్ అయ్యే వాళ్ళనే తీసుకుందాం అనుకుంటారు. ఇంకా అది సింపతి లాగా అయిపోతుంది శ్రేయ గారికి. అది ఇంకా ఏమో మరి ఎలా బ్యాలెన్స్ అయిద్దో చూడాలి తర్వాత కూడా. నెక్స్ట్ తేజ గారు వెళ్ళిపోతారు. ఇంకా ఒక టాస్క్ స్టార్ట్ అయ్యిద్ది. అదేంటంటే అక్కడ చాలా మూటలు పెడతారనమాట. శ్రీముఖి ఏమంటుందంటే ఎక్కువ మూటలు తీసుకుంటే మీకు బెనిఫిట్ అయిద్ది అని చెప్తుంది. నవదీప్ ఏం చెప్తాడంటే ఎక్కువ మూటలు తీసుకుంటే మీకు డిసడ్వాంటేజ్ ఉంటుంది, టాస్క్లో అవన్నీ బరువు ఉండి టఫ్ అయిపోయింది మీరు టాస్క్ ఆడటానికి అని చెప్తారు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళని నమ్మి మీరు అంటే శ్రీముఖిని నమ్మితే మూటలు ఎక్కువ తీసుకోవాలి, నవదీప్ని నమ్మితే మూటలు తక్కువ తీసుకోవాలి, అది టాస్క్. సో అక్కడ చాలా మూటలు పెట్టుంటాయి. ఇప్పుడు ఈ 7 టీమ్స్ ఉన్నాయి కదా, 7 టీమ్స్ నుంచి ఒక్కొక్కళ్ళు వస్తారు. డీమన్ పవన్, షాకీబ్ అండ్ దాలియా, హరీష్, మనీష్, శ్రీజ, నాగా వస్తారు. సో 7 పీపుల్ వచ్చారు కదా, 7 పీపుల్ వచ్చినప్పుడు ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ డీమన్ పవన్ ఏం చేస్తాడు, స్టార్ట్ అయిన వెంటనే వచ్చి మూటల మీద పడిపోతాడు. ఐ మీన్ లైక్ మొత్తం కవర్ చేసేస్తాడు మూటల్ని. నేను అనుకున్నా ఓకే మూటలన్నీ తన దగ్గర ఉంటాయేమో అనుకున్నా, బట్ అది కష్టము, వాళ్ళందరూ కింద నుంచి తీసుకుంటున్నారు. నాకు అంటే అదే డౌట్ వచ్చింది, ఎంతసేపు అని కవర్ చేయగలడు, తను పట్టుకోవాలన్నా కుదరదు కదా అన్నట్టు అనుకున్నా. ఈలోపు అందరూ తీసేసుకుంటున్నారు. సో ఫస్ట్ అందరూ ఓకే అన్నట్టు అనుకున్నారు, లైక్ షాక్ అయ్యారనమాట ఓకే అని. తర్వాత
హరీష్ గారి దగ్గర లాస్ట్కి మ్యాక్సిమం మూటలు ఉంటాయన్నమాట. హరీష్ గారు మళ్ళీ ఇంకా శ్రీజ దగ్గర నుంచి తీసుకోవాలని చూస్తారు. డీమన్ పవన్ మనీష్ గారి దగ్గర నుంచి, హరీష్ గారి దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి తీసుకోవడానికి అలా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు, పక్కన వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం. అలా ఇదంతా అయిపోయిద్ది. ఇంకా బజర్ మోగాక ఎవరి దగ్గర ఉన్న మూటలు వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. వన్స్ ఈ మూటల్ టాస్క్ అయిపోయాక ఏం చేస్తారంటే నెక్స్ట్ సెకండ్ లెవెల్లో ఇప్పుడు ఈ మూటలు మ్యాక్సిమం ఎవరి దగ్గర ఉన్నా నెక్స్ట్ సెకండ్ టాస్క్లో నాకేం ఉపయోగం అనిపించలేదు అనమాట. సో నెక్స్ట్ ఏమైందంటే మళ్ళీ ఒక బోర్డ్స్ పెడతారు. ఓకే, ఒక బోర్డ్స్కి చుట్టూ 6 హోల్స్ ఉంటాయి. ఓకే, బోర్డ్స్కి ఎడ్జెస్లో 6 హోల్స్ అనుకోండి. ఒక మనిషి పట్టేంత బోర్డ్ లాగా అనమాట. అది ఫ్లాట్గా ఉంటుంది ఆ బోర్డు. ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు కదా, 7 టీమ్స్, ఇద్దరు పార్ట్నర్స్ కదా. ఒక పార్ట్నర్ వెళ్ళి ఆ బోర్డు మీద పడుకోవాలి, ఇంకో పార్ట్నర్ వాళ్ళ దగ్గర ఆ టీం దగ్గర ఎన్ని మూటలు అయితే ఉంటాయో ఆ మూటలు హోల్స్లోకి విసిరేయాలి. హోల్స్లోకి విసిరేసినప్పుడు ఏ టీం అయితే ఎక్కువ మూటలు హోల్స్లోకి విసిరేయగలుగుతారో వాళ్ళు విన్ అయినట్టు. సో ఇక్కడ చూసుకుంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న మూటలే కాదు, పక్కన వాళ్ళ దగ్గర ఉన్న మూటలు తీసుకొని కూడా హోల్స్లోకి విసిరేస్తారు. సో ఇదేంటంటే మూటలు మన దగ్గర ఎన్ని ఉన్నాయని కాదు, ఎన్ని మనం హోల్స్లోకి విసిరేయగలిగామని. సో ఫస్ట్ టాస్క్ నాకైతే వేస్ట్ అనిపించింది. ఇంకా మరి అది ఆ గేమ్ డిజైన్ చేయడం ఏంటో మరి వాళ్ళకే తెలియాలి. సో నెక్స్ట్ సెకండ్ టాస్క్లో ఏం చేస్తారు, పక్కన వాళ్ళ దగ్గర వీళ్ళ మూటలు వీళ్ళు విసిరేస్తూ ఉంటారు. వీళ్ళు అయిపోయాక మళ్ళీ ఆ కింద పడిపోయిన మూటలే తీసుకొచ్చి విసిరేస్తారు, పక్కన వాళ్ళ దగ్గర మూటలు విసిరేస్తారు. సో బేసికలీ టాస్క్ నాకేమనిపించిందంటే జస్ట్ ఆ హోల్స్లోకి వేయగలగడం అంతే. ఇంత లిమిట్ అని ఏం పెట్టలేదు, మీ దగ్గర ఉన్న మూటలు మాత్రమే, ఆర్ ఒకసారి వేసిన మూట మళ్ళీ తీసుకోకూడదు, ఆర్ ఫస్ట్ లెవెల్లోనే మీరు వేరే వాళ్ళ దగ్గర లాక్కోవాలి, సెకండ్ లెవెల్లో లాక్కోవడానికి వీలు లేదు, ఇలాంటి రూల్స్ ఏం లేవు. సో లాస్ట్కి అందరూ మూటలు విసిరేస్తారు. అది బజర్ మోగేలోపు విసిరేస్తూ ఉండాలి. ఎన్ని టైమ్స్ హోల్లో పడితే వాళ్ళు అన్నిసార్లు పాయింట్స్ వస్తాయి. సో టోటల్గా బజర్ మోగాక ఏమైద్ది, శ్వేత గారికి 9 పాయింట్స్ లీస్ట్లో ఉంటారు. ఓకే, శ్వేత గారు మాస్క్ మ్యాన్ యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్లో మనం చూసుకుంటే తను మ్యాక్సిమం కలెక్ట్ చేశాడు. సో ఫస్ట్ రౌండ్లో తన పార్ట్ తను బాగానే చేశాడు అనిపించింది నాకు. ఇక్కడ సెకండ్ రౌండ్లో శ్వేత గారు మేనేజ్ చేయలేకపోయారు. నెక్స్ట్ లీస్ట్లో ఉన్నది షాకిబ్ అను ప్రియా గారు. ఓకే, వీళ్ళిద్దరూ లీస్ట్లో ఉన్నారు. మనకు తెలీదు ఇద్దరు ఎవరు సరిగ్గా ఆడలేదో, అంతే. అంటే మనకు అంత సరిగ్గా చూపించలేదు, కట్ చేసి చూపించారు అంతే. లైక్ క్లియర్గా టాస్క్ అంతా చూపిలా. నెక్స్ట్ లాస్ట్ నుంచి చెప్తున్నా నేను, లాస్ట్ పొజిషన్లో ఉంది శ్వేత అండ్ హరీష్ గారు, సెకండ్ షాకీబ్ అండ్ ప్రియా, లాస్ట్ నుంచి సెకండ్. ఓకే, లాస్ట్ నుంచి థర్డ్ వచ్చేసి నాగప్రశాంత్ అండ్ ప్రసన్న గారు 14 మూటలు వేశారు హోల్స్లో. నెక్స్ట్ వచ్చేసి 4th పొజిషన్లో ఉంది దాలియా అండ్ అనూష గారు 17. నాట్ బ్యాడ్, మీడియంగా ఉంది పొజిషన్, కూడా మీడియం పొజిషన్, 4th పొజిషన్. సో ఇంకా థర్డ్ పొజిషన్ వచ్చేసి శ్రీజ గారు థర్డ్ పొజిషన్ 23 మూటలతో. శ్రీజ గారు అండ్ కల్కి గారు ఇద్దరు కలిసి అనమాట. సో ఇక్కడ ఫస్ట్ రౌండ్లో శ్రీజ గారే మూటలు తీసుకోవడం ఆ టాస్క్ శ్రీజ గారే ఆడారు, మూటలు విసిరేసేది కూడా శ్రీజ గారే ఆడారు. అంటే కల్కి గారు ఆ బోర్డు మీద పడుకొని ఉంటే శ్రీజ గారు విసిరేశారు. ఒక టాస్క్ కల్కి గారు ఆడాల్సింది అనిపించింది. అంటే పడుకునే వాళ్ళది ఏం ఉండదు కదా, అంటే ఓకే మూటలు వచ్చి వాళ్ళకి తగులుతాయని అలా పెట్టారు. బట్ అంటే నేను అనుకోవడం ఈ టాస్క్లో అయితే ఎవరైతే మూటలు విసిరేస్తారో అండ్ ఫస్ట్ టాస్క్లో ఎవరైతే మూటలు ఎక్కువ గ్రాబ్ చేస్తారు ఆర్ ఆడే వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ వస్తుంది, ఆర్ పర్ఫార్మెన్స్కి స్కోప్ అనేది వస్తుంది. ఆ బోర్డు మీద పడుకునే వాళ్ళకి ఏం రాదు.
సో 2 టాస్కులు శ్రీజ గారే చేశారు. కల్కి గారికి అంత పర్ఫార్మెన్స్కి స్కోప్ లేదనిపించింది. బట్ యా, ఇద్దరు టీమ్ వైజ్ చూసుకుంటే 3rd పొజిషన్లో ఉంటారు. ఇంకా డీమన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్, మనీష్ అండ్ దివ్య నిఖిత గారు, వీళ్ళిద్దరికి టై అయింది 26 మూటలతో. టై బ్రేక్ చేయడానికి ఏం చేస్తారు, డీమన్ పవన్ అండ్ మనీష్ వస్తారు. డీమన్ పవన్ అండ్ మనీష్ ఇద్దరు వచ్చి ఇద్దరికి మూటలు ఇస్తారు. మూటలు ఇచ్చి అక్కడ మళ్ళీ ఒక హోల్ లాంటిది పెడతారు, ఒక బాస్కెట్ లాంటిది పెడతారు. ఆ బాస్కెట్లో ఎవరైతే ఫస్ట్ మూట వేస్తారో వాళ్ళు ఫస్ట్ పొజిషన్ అనమాట. సో అది మనీష్ వేస్తాడు. మనీష్ వాళ్ళ టీం విన్ అయింది. సో దివ్య నిఖిత గారు అండ్ మనీష్ గారు ఫస్ట్. సెకండ్ డీమన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్. థర్డ్ శ్రీజ అండ్ కల్కి. అది సో ఇక్కడ మనం మనీష్ గారు దివ్య నిఖిత గారు చూసుకుంటే ఫస్ట్ లెవెల్లో మనీష్ గారే ఆడతారు. సెకండ్ లెవెల్లో ఆ హోల్స్లో విసిరేసే టాస్క్ కూడా మనీష్ గారే ఆడతారు. మేబీ మనీష్ గారి దగ్గర ఎల్లో కార్డ్ ఉంది కాబట్టి ఆయనకు అవసరమని దివ్య నిఖిత గారు ఒక రౌండ్ కూడా ఆడలేదు. ఐ డోంట్ నో. బట్ మనం పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే దివ్య నిఖిత గారికి కూడా పెద్దగా ఏమీ స్కోప్ ఉన్న ఎపిసోడ్స్ ఏం పడలేదు ఇప్పటిదాకా ఇన్ని ఎపిసోడ్స్లో. సో ఆమె ఒక్క రౌండ్ ఆమె ఆడాల్సిందేమో అనిపించింది. సో ఇప్పుడు ఇది డైరెక్ట్ చూసుకుంటే టీం ఇద్దరిది విన్ అయినా మనీష్ గారు ఆడినట్టుగా ఉంది 2 రౌండ్స్. ఇంకా డీమన్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. సేమ్ డీమన్ పవన్ ఫస్ట్ రౌండ్ ఆడతాడు. సెకండ్ రౌండ్ హోల్స్లోకి మూటలు ఇసిరేసే టాస్క్ కూడా డీమన్ పవనే ఆడతాడు. మరి పవన్ కళ్యాణ్ ఒక్క రౌండ్ కూడా ఎందుకు తను తీసుకోలేదు అనేది, అంటే ఏమన్నా మేబీ వీళ్ళు రిక్వెస్ట్ చేసి ఉంటారు, వీళ్ళ మనీష్ కానీ డీమన్ పవన్ కానీ వీళ్ళు రిక్వెస్ట్ చేసి ఉంటారు, మేము ఆడతాము, మాకు అంటే ఇంతవరకు మేము పర్ఫార్మెన్స్కి అంత స్కోప్ రాలేదు కాబట్టి అని. బట్ ఒక రౌండ్ ఓకే, 2 రౌండ్స్ అనేసరికి ఇప్పుడు ఓకే పవన్ కళ్యాణ్కైనా ఓకే, తనకు ఆల్రెడీ 2 టాస్క్స్ ఏవో మంచివి పడ్డాయి 2 ఎపిసోడ్స్. బట్ దివ్య నిఖిత గారికి ఇంతవరకు ఒక ఎపిసోడ్ కూడా మంచిగా పడలేదు. ఓకే కొంచెం అక్కడక్కడ ఏమన్నా కొంచెం బాగానే పెడుతున్నారేమో కానీ టాస్క్ వైజ్ ఒక్కటి కూడా పడలేదు. ఆమె ఛాన్స్ తీసుకునే అంత అవసరం లేదనిపించింది నాకు. నెక్స్ట్ శ్రీజ గారు కల్కి గారి విషయంలో కూడా అంతే. శ్రీజ గారే ఫస్ట్ రౌండ్ ఆడతారు, శ్రీజ గారే సెకండ్ రౌండ్ ఆ మూటలు విసిరేది శ్రీజ గారే ఆడతారు, కల్కి గారేమో బోర్డు మీద పడుకుంటారు. సో కల్కి గారు ఒక రౌండ్ ఆడితే పోయేది కదా అనిపించింది. ఇప్పుడు కల్కి గారు 2 ఫిజికల్ టాస్క్లు ఆడారు. పాట్ది అయితే ఆమె విన్ అయ్యారు. హౌస్ క్లీనింగ్లో కూడా ఆ చెత్త ఊడవడం అండ్ తుడవడం ఆమె బాగా చేశారు. ఆ ఎపిసోడ్ ఎవరికి ఇవ్వలేదు కానీ క్రెడిట్. బట్ మనం చూసుకుంటే కనుక కల్కి గారు బాగా చేస్తారు ఆ ఎపిసోడ్లో. బట్ ఈ 2 టాస్కులు బాగా ఆడినా కానీ ఆమెకి అంత రికగ్నిషన్ రాలా. ఏ టాస్క్లో అయినా లాస్ట్ సెలెక్ట్ చేసుకోవడం, మొన్న కూడా ఆమె ఫీల్ అయ్యారు ఏ ట్యాగ్ ఇవ్వలేదని. అది ఓకే, అది సగం మందికే టాస్క్ పెట్టి అక్కడ కట్ చేసి ఇంకా నీకు ఏ ట్యాగ్ ఇవ్వలేదని అన్నారు. బట్ సో ఆమెకి అంటే ఒపీనియన్ కూడా ఏం ఫామ్ అవ్వాల అక్కడ. అక్కడ సెట్లో వాళ్ళకి ఫామ్ అవ్వాల, బయట జనాలకి ఫామ్ అవ్వలేదు. సో ఈ టాస్క్ ఏదో ఒక రౌండ్ ఆడితే బాగుండేది కల్కి గారు. సో యా, ఇది నా ఒపీనియన్. సో మనీష్ విన్ అవుతారనమాట. మనీష్ అండ్ దివ్య గారు విన్ అవుతారు. ఇంకా బాగా డ్యాన్స్ వేస్తారు మనీష్. తర్వాత దివ్య గారు కూడా వచ్చి జాయిన్ అయ్యి డ్యాన్స్ చేస్తారు. అభిజిత్ గారు కూడా డ్యాన్స్ చేస్తారు. ఇంకా ఎల్లో కార్డ్ తీసేసుకుంటారు అభిజిత్ గారు. తీసేసుకున్నాక ఇంకా మనీష్ గారి దగ్గర ఎల్లో కార్డ్ తీసేసుకున్నాం కాబట్టి తనకి ఓట్ అపీల్ ఉండదు, అంటే తనకి ఆపర్చునిటీ ఇచ్చాం కాబట్టి ఎల్లో కార్డ్ ఆపర్చునిటీ. సో దివ్య నిఖిత గారిని ఓట్ అపీల్ చేసుకోమంటారు. అండ్ మనీష్ గారు థ్యాంక్స్ చెప్తారు 2 రౌండ్స్లో అవకాశం ఇచ్చినందుకు. అంటే మేబీ ఒక రౌండ్ దివ్య నిఖిత గారు నేనే ఆడతా అని ఉంటే అది ఇంకోలాగా అయి ఉండేది కాబట్టి అందుకని థ్యాంక్స్ చెప్పినట్టున్నారు. సో దివ్య నిఖిత గారు ఓట్ అపీల్ చేసుకుంటారు, అయిపోయింది. ఎల్లో కార్డ్ వర్స్ట్ ప్లేయర్. ఇవాళ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఇవ్వలేదు ఏంటో మరి. సో ఎల్లో కార్డ్ వచ్చేసి ఫస్ట్ శ్వేత గారికి ఇస్తారు. శ్వేత గారు ఎందుకంటే వాళ్ళ టాస్క్లో లీస్ట్ ఉన్నారు కదా, 9 మూటలే వేశారు హోల్స్లో. సో అందుకని ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు
మనీష్ గారి దగ్గర నుంచి తీసుకున్న ఎల్లో కార్డ్ కూడా మేము ఎవరొకళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ప్రసన్న గారికి ఇస్తారు. ఇప్పుడు ప్రసన్న గారి దగ్గర 2 ఎల్లో కార్డ్స్ అయ్యి శ్వేత గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయారు 2 ఎల్లో కార్డ్స్ వచ్చేసరికి. నా ప్రసన్న గారు కూడా 2 ఎల్లో కార్డ్స్ వచ్చేసరికి ఆయన్ని కూడా ఇంకా ఎలిమినేట్ చేస్తారనమాట. నాకు ఏమనిపించిందంటే ప్రసన్న గారు పర్ఫార్మెన్స్ లేదు, బట్ ఇవాళ ఏం రీజన్ లేదు కదా అనిపించింది. అంటే మరి ఆ కార్డు ఓవరాల్ సీజన్కి ఓవరాల్ అగ్ని పరీక్ష దీనికి ఇచ్చారో ఆర్ ఇవాళ ఎపిసోడ్లో అయితే మనం చూసుకుంటే వాళ్ళు లాస్ట్ నుంచి 3rd పొజిషన్లో ఉన్నారు నాగప్రశాంత్ అను ప్రసన్న. సో ఇంకా షాకిబ్ తక్కువే ఉన్నారు. షాకిబ్ అను ప్రియా శెట్టి గారు అండ్ శ్వేతా శెట్టి గారితో పాటు ప్రసన్న అదేంటి హరీష్ మాస్క్ మ్యాన్ కూడా ఉన్నారు. ఓకే, మాస్క్ మ్యాన్ ఫస్ట్ రౌండ్ బాగానే ఆడారు, సరే తీసేయండి. షాకిబ్ అండ్ ప్రియా శెట్టి గారు ఉన్నారు. ఓకే, ప్రియా శెట్టి గారు పర్ఫార్మెన్స్ రియల్ ఆర్ ఫేక్ టాస్క్లో బాగా ఆడారు ఆర్ ఆర్గ్యుమెంట్స్లో బాగా చేస్తున్నారు అనుకున్నాం. మరి షాకిబ్ ఏం చేశాడు? తను ఇంకా తక్కువ కదా ప్రసన్న గారి టీం కన్నా, 13 మూటలే వేశారు. నెక్స్ట్ నాగప్రశాంతను షాకిబ్ 14 మూటలు వేశారు. సో ఈ ఎపిసోడ్కి అయితే ఇంకా షాకిబ్ ఉన్నాడని నేను అనుకుంటున్నా. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి కొంతమంది అసలు పర్ఫార్మెన్సే లేదు. సో ఓవరాల్గా నేను ఇంకా ఓకే ఫైన్ అనుకుంటాను. సో శ్వేత గారు ప్రసన్న గారు ఎలిమినేట్ అయిపోతారనమాట. బట్ ఇంకా వెళ్ళేటప్పుడు ప్రసన్న గారు ఎమోషనల్ అవుతారు. అభిజిత్ కూడా చెప్తారనమాట, నేను రియాలిటీ షో విన్నానేమో, మీరు రియల్ లైఫ్లో విన్నారు, అసలు మిమ్మల్ని తీసుకునేటప్పుడు మేము చాలా మీరు ఒక ఇన్స్పిరేషన్ అవుతారని తీసుకున్నాం. బట్ నవదీప్ అయితే అసలు రియలీ ఎగ్జైట్ అయ్యారు అసలు మిమ్మల్ని తీసుకునేటప్పుడు. బట్ మీకు ఈ షో సెట్ అవ్వదేమో అనిపిస్తుంది అన్నట్టు చెప్పారు. అదే ప్రసన్న గారు అనుకున్నారు అనమాట. ఏదో ఈ ఆపర్చునిటీ దొరికింది ఏదైనా ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా, బట్ నాకు అదే అనిపిస్తుంది, ఇది సెట్ అవ్వదేమో అనిపిస్తుంది. ఇంకా నాగాతో అయితే ఇంకా ఎమోషనల్ అవుతారనమాట. నేను అది డంబ్ అనేది ఏదో ఇవ్వాలని ఇచ్చాను, నాకు అలా ఆన్ స్పాట్ అలా పెట్టి ఇవ్వమంటే నాకు అసలు ఐడియా రాదు, ఎలా ఇవ్వాలి ఏంటి ఇవ్వాలి. ఏదైనా టాస్క్లో ఏదైనా గొడవ అయ్యి మాట్లాడాలంటే మాట్లాడతా, కానీ ఇలాంటివి నేను మేబీ చేయలేనేమో. అసలు యాక్చువల్లీ మేమిద్దరం రూమ్మేట్స్, అది జరిగాక మేమిద్దరం మాట్లాడుకోవట్లేదు కూడా అన్నట్టు అంటారు. ఇంకా ఇద్దరు కొంచెం ఎమోషనల్ అయ్యి హగ్ చేసుకుంటారు. అది కొంచెం ఎమోషనల్లీ జరిగిందనమాట ఆయన ఎలిమినేషన్ అనేది. సో నెక్స్ట్ ఇంకా ఆయన ఎలిమినేట్ అయ్యాక ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోద్ది. సో ఇది ఇవాళ ఎపిసోడ్ అనమాట 13. టాస్క్ అయితే పర్లేదు, బాగానే ఉంది. పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే బాగానే వచ్చాయి. 3 టీమ్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి, బట్ 2 రౌండ్స్కి వెళ్ళిన వాళ్ళే వెళ్ళారు. అది నాకు ఓకే, ఇంకేం చేయలేములేండి. ఇప్పుడు మనం మొత్తం 15లో 2 వెళ్ళిపోయారు, శ్వేత గారు ప్రసన్న గారు. మిగిలిన 13 పర్సన్స్లో టాస్క్ వైజ్ నేను చెప్పేది ఓన్లీ టాస్క్ వైజ్. ఓకే, టాస్క్ వైజ్ ఎవరెవరు బాగా ఆడారు. ఫస్ట్ పొజిషన్లో అయితే శ్రీజ గారు ఉంటారు. ఓకే, ఎందుకో చెప్తాను చూడండి. ఫస్ట్ డే రోప్ టాస్క్ ఆడారు. ఓకే, ఆమె విన్ అవ్వలేదు. నేను ఎలా తీసుకుంటున్నానంటే విన్ అయ్యారా లేదా అని కాదు, విన్ అయిన వాళ్ళని తీసుకుంటున్నాను అండ్ విన్నింగ్ దాకా వచ్చి లాస్ట్ మినిట్లో ఓడిపోయిన వాళ్ళని కూడా తీసుకుంటున్నాను. ఓకే, అంటే వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు అని నా ఉద్దేశం. సో మనం చూసుకుంటే శ్రీజ గారు వాళ్ళ టీంలో ఆమె ఇద్దరు, అంటే పవన్ కళ్యాణ్ అండ్ నాగా ఉన్నప్పుడు ఆమె ఒక్కటే గర్ల్ అండ్ వాళ్ళ టీం నుంచి ఆమె ఒక్కటే ఉంటుంది. సో ఆమె లాస్ట్ వరకు ఉంది ఆ రోప్ టాస్క్లో. సో ఆ రోప్ టాస్క్ బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ డే కుండలు ఇచ్చి పట్టుకోమంటారు ఫింగర్తో. ఆ పాట్ టాస్క్లో కూడా లాస్ట్ వరకు ఉంటారు. 3rd పొజిషన్లో అవుట్ అయిపోతారు అనమాట. ప్రియా శెట్టి గారు డ్రాప్ చేసేయమన్నా కూడా లేదు నేను ఆడతానని ఆడతారు లాస్ట్ వరకు. నెక్స్ట్ ఈ రిడిల్స్ లాంటి ఒక 12 క్వశ్చన్లు అడుగుతారు కదా, ఆ టాస్క్లో కూడా ఆమె వల్ల 3 పాయింట్స్ ఏమో వస్తాయి. సో యాక్చువల్లీ దానివల్ల ఆ టీం కూడా విన్ అయ్యిద్ది.
సో ఇవాళ టాస్క్లో కూడా ఆమె పర్ఫామ్ చేశారు, ఆమె 3rd ప్లేస్లో ఉన్నారు. అంటే పెద్ద డిఫరెన్స్ కూడా లేదు. వీళ్ళు 26 మూటలు వేస్తే హోల్స్లో శ్రీజ గారు 23 మూటలు వేసారనమాట. సో ఇవి 4 టాస్క్స్ శ్రీజ గారు బాగా పర్ఫామ్ చేసింది. అండ్ కౌంట్ చూసుకుంటే 4 టాస్క్స్. ఈ 4 అనే నంబర్ ఎవరికి రాలా ఇప్పుడు దాకా. నెక్స్ట్ చెప్తాను లైన్గా ఎవరెవరు ఎన్ని నంబర్స్లో పర్ఫామ్ చేశారని. 4 ఈజ్ ద టాప్. ఇంకా ఇవి నేను మెయిన్ టాస్క్లే అనమాట. చిన్న చిన్న టాస్క్లు ఉన్నాయి టీమ్ లీడర్గా సెలెక్ట్ అయ్యేవి, ఇలాంటివన్నీ. అవి నేను కౌంట్ చేయాల. వాటిల్లో కూడా శ్రేయ గారు కొన్ని అసలు శ్రీజ గారు ఇవాళ కూడా ఫస్ట్ వచ్చారు. ఆ కత్తెర పట్టుకునే టాస్క్ కానీ, మొన్న మర్మరాలు టాస్క్ కానీ, ఆ వెయిట్ చేసేది, ఇలా చిన్న చిన్న టాస్క్లు ఇంకా చాలా ఉన్నాయి. సో మనం మెయిన్ టాస్క్ తీసుకుంటే కనుక ఈ 4 టాస్క్లో శ్రీజ గారు బాగా పర్ఫామ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ రోప్ టాస్క్ సేమ్. ఆ టాస్క్లో విన్ అయ్యాడు. పాట్ టాస్క్లో లాస్ట్ నుంచి 2nd పొజిషన్ అనమాట. అది కూడా ప్రియా గారు వదిలేయమంటే ప్రియా గారు వదిలేస్తారు ఆ పాట్. అండ్ ఇవాళ టాస్క్ కూడా ఆయన టీం లైక్ 2nd ప్లేస్లో ఉంటుంది, బట్ ఆయన ఆడలేదు. ఇది నేను కన్సిడర్ చేయాలో లేదో తెలీదు. సో ఇది కన్సిడర్ చేయకుండా అయితే ఆయన ఆడింది 2 టాస్కే. ఇది కన్సిడర్ చేయాలంటే 3 టాస్క్స్ వస్తాయి, బట్ ఇవాళ అయితే ఆయన ఆడలేదు టాస్క్. బట్ ఆయన టీం అనేది 2nd ప్లేస్లో ఉంది. డీమన్ పవన్ ఆడాడు, 2nd ప్లేస్లో ఉన్నారు డీమన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ కల్కి. శ్రీజ గారికి పవన్ కళ్యాణ్కి వచ్చింది రికగ్నిషన్, ఎంత రావాలో అంత వచ్చింది. ఎపిసోడ్స్ బాగా పడ్డాయి. బట్ కల్కి గారు కూడా చూసుకుంటే పార్ట్ టాస్క్లో, కుండ టాస్క్లో విన్ అయ్యారు. లాస్ట్ వరకు ఉన్నారు, విన్ అయ్యారు. దాని తర్వాత హౌస్ క్లీనింగ్ టాస్క్లో ఊడవడం తుడవడం ఫస్ట్ వచ్చింది వాళ్ళ టీము. అది 3 లెవెల్స్లో జరిగిందిలేండి. ఫస్ట్ 2 పీపుల్ కూడా బాగానే చేశారు, బట్ ఈమె చేసిన విధానం కానీ మనం ఎపిసోడ్లో చూస్తే బాగా చేశారు ఆ హౌస్ క్లీనింగ్ టాస్క్. అండ్ ఈమెది కూడా సేమ్ సిచ్యువేషన్. 3rd టాస్క్ ఏంటంటే ఇవాల్టిది శ్రీజ గారు చేశారు, ఈమె చేయలేదు. సో 3ర్డ్ది కన్సిడర్ చేయాలో లేదో నేను చేయలేను అనుకుంటున్నా. సో ప్రస్తుతానికైతే 2 వేసుకోండి. పవన్ కళ్యాణ్ 2, కల్కి 2. ఇవాల్టిది కూడా కన్సిడర్ చేస్తే 3-3 అవుతుంది ఇవాల్టిది. బట్ వీళ్ళ పార్ట్నర్స్ చేశారు, వీళ్ళేం ఆడలేదు ఇవాళ. నెక్స్ట్ దాలియా గారు ఏం ఆడారు? పాట్ టాస్క్లో ఈమె 4th పొజిషన్లో పాట్ పడేస్తారు. ఫస్ట్ కల్కి గారు వస్తారు, 2nd పవన్ కళ్యాణ్, 3rd శ్రీజ, 4th దాలియా గారు వస్తారు. సో ఈమె కూడా చివరి దాకా పట్టుకున్నారు. 4th దాకా నేను ఎందుకు తీసుకున్నానంటే ముందు అందరూ పడేసాక నెక్స్ట్ ఇంకో లెవెల్కి వెళ్తుంది. హ్యాండ్ సపోర్ట్ కూడా తీసుకోవద్దు అని 2nd హ్యాండ్ కూడా లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ పెట్టుకున్నారు, అది తీసేయమని అంటారు. సో అది తీసేసాక కూడా వీళ్ళ 4 ఉంటారు లాస్ట్ దాకా. సో అందుకని ఆ టాస్క్ కూడా నేను కన్సిడర్ చేశా దాలియా గారికి. మొన్న బెలూన్ టాస్క్లో కూడా బెలూన్స్ ఉన్నాయి కదా, అదే రాడ్స్ పెట్టి బ్లాక్ బెలూన్ కింద పడితే అవుట్ అన్న చెప్పిన టాస్క్లో దాలియా గారు 3 టైమ్స్ వెళ్తారు రాడ్ తీయడానికి. శ్రేయ అండ్ దాలియా ఇద్దరు 3 టైమ్స్ వెళ్తారు. సో ఆ టాస్క్లో కూడా అంటే శ్రేయతో పాటు ఈక్వల్గా వెళ్ళారు దాలియా గారు. సో ఆమెకు కూడా విన్నింగ్లో పార్ట్ ఉందని నేను కన్సిడర్ చేస్తున్నా. సో ఈ 2 టాస్క్లు దాలియా గారు బాగా ఆడారు. నాగప్రశాంత్ ఫస్ట్ డే జరిగిన రోప్ టాస్క్లో పవన్ కళ్యాణ్కి రికగ్నిషన్ వచ్చింది, కానీ నాగప్రశాంత్కి రాలేదు. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ స్ట్రెంగ్త్ వల్లే అది లాస్ట్ వరకు ఉండొచ్చు, లైక్ ఆర్మీ బాడీ కానీ మేబీ. బట్ ఆయన కూడా అవుట్ అవ్వకుండా ఉన్నారు లాస్ట్ వరకు, ఇద్దరు ఉన్నారు అవుట్ అవ్వకుండా. సో అది నేను నాగప్రశాంత్ కూడా ఒక పాయింట్ వేస్తున్నా దానిలో. అండ్ మొన్న ఈ బ్లైండ్ ఫోల్డ్ టాస్క్ ఉంది కదా, నిన్న జరిగింది. ప్రసన్న గారికి గంతలు కడితే ఈ స్వీట్ ఒక బౌల్లో నుంచి ఇంకొక బౌల్లోకి వేయించారు. అది నాగప్రశాంత్ గారు 3 పాయింట్స్ వస్తాయి అండ్ వాళ్ళ టీమే విన్ అయింది. సో 2 టాస్క్లు నాగప్రశాంత్ గారు పర్ఫార్మెన్స్ చేసిన టాస్క్స్, ఈ 2 విన్ అయిన టాస్క్స్ కూడా ఈ 2. నెక్స్ట్ ప్రియా శెట్టి గారు ఒక్క టాస్క్ రియల్ ఆర్ ఫేక్ టాస్క్లో ఆడారు, గెలిచారు. పర్ఫార్మెన్స్ ఆ టాస్క్లో పడింది ప్రియా శెట్టి గారికి, ఒక్క టాస్క్. శ్రేయ కూడా అంతే, ఒక్క టాస్క్ బెలూన్ టాస్క్లో 3 టైమ్స్ వెళ్తుంది. దాలియా గారు లాగే 3 టైమ్స్ వెళ్తుంది ఆ రాడ్స్ తీసేయడానికి బెలూన్ టాస్క్లో.
సో ఆ బెలూన్ టాస్క్లో ముగ్గురు ఉంటారు టీంలో, మనీష్, డాలియా, శ్రేయ. సో ముగ్గురులో శ్రేయ అండ్ డాలియా 3 టైమ్స్ వెళ్తారు అండ్ మనీష్ 2 సార్లు వెళ్తారు. సో ఎక్కువ సార్లు శ్రేయ అండ్ డాలియా వెళ్ళారు కాబట్టి శ్రేయాకి డాలియాకి నేను ఆ టాస్క్ అనేది కొంచెం వాళ్ళిద్దరికి ఇస్తున్నాను. సో శ్రేయ ఒక టాస్క్, నెక్స్ట్ మనీష్ ఒక్క టాస్క్, అది ఇవాల్టి టాస్క్, ఇవాళ అదే మూటల్ టాస్క్. ఈ మూటల్ టాస్క్లో ఫస్ట్ లెవెల్ తనే ఆడాడు, సెకండ్ లెవెల్ తనే ఆడాడు. సో సోలోగా తనకి ఇవ్వచ్చు క్రెడిట్, బట్ తనకి ఛాన్స్ ఇచ్చిన దివ్యానికిత గారికి కూడా కొంచెం క్రెడిట్ ఇవ్వచ్చు అనుకుంటున్నాను నేను. అలాగే డీమన్ పవన్ ఇవాల్టి టాస్క్ 2 లెవెల్స్ తనే ఆడాడు, ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్. పవన్ కళ్యాణ్ ఆడలేదు 2. ఎందుకు మరి తీసుకోలేదో, ఒక లెవెల్ పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సింది. సో డీమన్ పవన్ ఒక టాస్క్ ఆడాడు, అది ఇవాళ విన్ అవ్వలేదు బట్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు డీమన్ పవన్. సో క్రెడిట్ ఇవ్వచ్చు సెకండ్ పొజిషన్కి కూడా. సో 26 మూటలు కలెక్ట్ చేశాడు కాబట్టి. నెక్స్ట్ ఇంకా దివ్యానికిత గారు ఇవాల్టి టాస్క్, బట్ ఆమె ఆడలేదు. మనీష్ గారు ఆడారు, బట్ ఆ టీం విన్ అయింది. మనీష్ గారు అండ్ దివ్య టీం విన్ అయింది. ఇది నేను వెయ్యాలో లేదో తెలియదు, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కన్సిడర్ చేయాల, కల్కికి కన్సిడర్ చేయాల, వాళ్ళిద్దరు కూడా ఆడలేదు, సెకండ్ థర్డ్ ప్లేసెస్లో వచ్చిన వాళ్ళు. సో దివ్యానికిత గారికి కూడా కన్సిడర్ చేయకుండా ఉంటే కనుక ఆమె ఏ టాస్క్ ఆడనట్టే, ఇప్పటి వరకు ఒక్క టాస్క్ కూడా పర్ఫార్మెన్స్ పడనట్టే. సో ఇది ఇప్పటిదాకా పర్ఫామ్ చేసిన వాళ్ళు. ఈ పర్ఫార్మెన్స్లో ఫస్ట్ 5 పీపుల్ తీసుకుంటే కనుక శ్రీజ గారు టాప్, నెక్స్ట్ కల్కి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, తర్వాత దాలియా గారు అండ్ నాగా గారు. వీళ్ళు టాస్క్లు ఆడిన వాళ్ళు. సో వీళ్ళే టాప్లో ఉన్నారా అంటే లేరు. టాప్లో ఉన్నది ఎవరంటే అంటే బజ్, బయట జనాలు బజ్ అది చూస్తే కనుక ఫస్ట్ శ్రీజ గారు ఉన్నారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆర్మీ పవన్ కళ్యాణ్, థర్డ్ ప్రియా శెట్టి గారు ఉన్నట్టున్నారు. సో ఒకవేళ జనాల ఓట్లని టూ పర్సన్స్నే పంపిస్తే శ్రీజ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు, థర్డ్ పర్సన్ని కూడా పంపిస్తే మేబీ ప్రియా గారు ఏమన్నా వెళ్తారేమో, థర్డ్ పర్సన్ డౌట్, మనకు తెలీదు ఎవరున్నారు ఏంటని. జడ్జెస్ని కన్సిడర్ చేస్తే, అంటే జడ్జెస్ ఎవరిని కన్సిడర్ చేస్తారని చూస్తే కొంచెం వాళ్ళు నాగప్రశాంత్ వైపు, మనీష్ వైపు, మాస్క్ మ్యాన్ వైపు, షాకిబ్ వైపు మొగ్గు చూపిస్తున్నారు అనిపిస్తుంది. వీళ్ళ నలుగురిలో నాగప్రశాంత్ మేబీ పక్కా అనుకుంటున్నా. మనీష్, మాస్క్ మ్యాన్, షాకిబ్ వీళ్ళ ముగ్గురులో మరి ఎవరిని పంపిస్తారనేది మనకి చూడాలన్నమాట. ఇది జడ్జెస్ సైడ్ నుంచి వీళ్ళ నలుగురిలో ఎవరైనా వెళ్ళొచ్చు. జనాల సైడ్ నుంచి అయితే ఇందాక చెప్పిన ముగ్గురులో శ్రీజ వస్తుంది, శ్రీజ గారు అండ్ పవన్ కళ్యాణ్, ప్రియా గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి వెళ్ళని వాళ్ళు అయితే అర్థమైపోతుంది, అనూష గారు వెళ్ళకపోవచ్చు మోస్ట్లీ, ఇంకా శ్రేయ కూడా వెళ్ళకపోవచ్చు. అండ్ డీమన్ పవన్కి కూడా ఓటింగ్ పడుతుందంట. సో ప్రియా శెట్టి గారు, డీమన్ పవన్ అనేది మనకి ఏదో చెప్పలేం. ఇంకా దివ్యానికిత గారు, కల్కి గారు, డాలియా గారు, అనూష గారు, శ్రేయ గారు వీళ్ళు కొంచెం క్లిష్టమైన పొజిషన్స్లో ఉన్నారు. వీళ్ళకి ఓట్లు వేసుకోండి, మీకు ఒకవేళ వాళ్ళంటే ఇష్టం ఉంటే కొంచెం పుష్ ఇచ్చుకోండి, దట్స్ ఇట్. అది నా ఎనాలిసిస్. నేను కరెక్ట్గా ఎనాలిసిస్ చేశాను అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, నేనేమైనా మిస్ అయ్యానా, అండ్ ఇంకేమైనా టాస్క్లు ఎవరైనా ఆడుంటే నేను చెప్పకుండా మిస్ చేశానా అనుకుంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.